మీ అందరికీ వందనాలు ప్రభునామంలో. మన ఆరాధనకి కావాల్సినట్టు వాక్య భాగ్యంలోకి వెళ్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వాటికి 18, 20వ వచనం వాటికి నేను ఒకసారి చదువుతాను. దావీదు రాజు 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వాటికి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడునైన నా సంతానమునకు కలుగబోవు గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. గత వారం అంతా మీరు కాచి కాపాడినందుకు నీ స్తోత్రం ప్రభా. ఈ దినాన ప్రభా మమ్మల్ని నా తండ్రి మీ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలోకి, ఈ సమూహంలోకి తీసుకొచ్చినందుకు నీ స్తోత్రములు దేవా. నిన్ను ఆరాధించడానికి ప్రభా మా యొక్క హృదయాన్ని తెరవండి. నేను ప్రభా నా తండ్రి మనం తలంచుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యములో నుంచి మాకు సహాయం చేయమని, మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దావీదు ఇక్కడ మనం ఆలోచిస్తే, నాతాను ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి నీ సంతానానికి నేను మరలా ఆ రాజరికాన్ని ఇస్తానని చెప్పినప్పుడు దావీదు రాజు లోపల ప్రవేశించి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఈ మాట చెప్తా ఉన్నాడు, దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? క్వశ్చన్ చేసుకుంటాను, హూ యామ్ ఐ? నేనెవరిని? నేను ఇంతగా హెచ్చించడానికి నేనెవరిని అన్నప్పుడు ఆ మాట చూసినప్పుడు దావీదు గతం చూస్తే, ఆయన యొక్క రైజింగ్ అని చూస్తే ఆయన ఒక గొర్రెల కాపరి, కనిష్ఠుడు, చివరివాడు. పెద్దవాళ్ళకి గుర్తింపు ఉండేది కానీ చిన్నవాళ్ళకి గుర్తింపు ఉండదు. తర్వాత ఎక్కడో గొర్రెలను కాసుకునేటువంటి వాడు. అందుకని దావీదు తనను దేవుడు ఎన్నుకున్న విధానం, లేకపోతే దేవుడు హెచ్చించిన విధానం చూసినప్పుడు మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళి జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు, హూ యామ్ ఐ? తర్వాత దావీదులో చాలా లోపాలు ఉన్నాయి. దావీదు చాలా మిస్టేక్ చేశాడు. దావీదు దేవునికి చాలాసార్లు దూరంగా వెళ్ళటం కూడా జరిగింది. అవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మళ్ళా నీ సంతానానికి నేను ఈ యొక్క రాజ్యాన్ని అప్పగిస్తాను అని చెప్పేసినప్పుడు దేవుని సన్నిధిలో నేను ఎంతటి వాడను అని చెప్తా ఉన్నాడు. నేను ఎంతటి వాడును, హూ యామ్ ఐ అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకా మనం కిందకు వస్తే, నా కుటుంబం ఏ పాటిది? నేను హూ యామ్ ఐ అంటా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, నేనే పాటి వాడును అంటా ఉన్నాడు. నేనే పాటి వాడును, నేనెవరిని? నేను ఏ పాటి వాడిని? దేనికి అంత స్థాయిలో ఉన్నటువంటి వాడిని కాదు అని చెప్తా ఉన్నాడు. తర్వాత నా కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, సౌలుని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుని కృప సౌలు యొక్క కుటుంబానికి దూరం అయిపోయింది, కానీ దావీదుని దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే దావీదు యొక్క కుటుంబంలో చూస్తే, తన కుటుంబంలో గొర్రెలు కాసుకోవటం, లేకపోతే వాళ్ళ యొక్క కష్టపడి పని చేసుకోవటం అనేది చూస్తాను. అందుకనే తన కుటుంబం యొక్క స్థితి చూసినప్పుడు ఇజ్రాయేలీలో స్టేటస్ అనేది చాలా చిన్నదనమాట. అందుకనే ఆయన మరలా జ్ఞాపం చేసుకున్నాడు, తన గతాన్ని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. తన గతాన్ని జ్ఞాపం చేసుకుంటూ నా కుటుంబం ఏ పార్టీది అని చెప్తా ఉన్నాడు.
నా కుటుంబం ఏ పాటిది అని చెప్తా ఉన్నాడు. అందుకని కిందకు వచ్చినప్పుడు బహుకాలము అక్కడ 20 వచనం 19, ఇంతగా ఇచ్చించుటకు నీ దృష్టి కొంచెమైనను ఇంతగా ఇచ్చించిన గొప్ప దేవుడివి చెప్తా ఉన్నాడు కదా. నేను రాజునవటం ఏంటి, లేకపోతే ఇంత మహారాజుగా రావటం ఏంటి, లేకపోతే ఇన్ని విజయాలు నేను సంపాదించడం ఏంటి, లేకపోతే నేను ఒక సౌలు చేతులు ఎప్పుడో చావలసిన వాడిని, లేకపోతే నేను నిన్ను ధిక్కరించినప్పుడు సౌల్లాగా నా జీవితం కూడా అంతమైపోవాల్సినటువంటిది, కానీ నన్ను మాత్రం నువ్వు విడిచిపెట్టలేదు. అందుకనే ఏమంటున్నాడంటే హూ ఎమ్ఐ, నన్ను రాజుగా ఆయన గుర్తించలేదని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అందుకని హూ ఎమ్ఐ అంటా ఉన్నాడు, నన్ను ఇంతగా ఇచ్చించిన గొప్ప దేవుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కనుక తర్వాత కింద చూస్తే దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును, నో వర్డ్స్. దేవుడు చేసిన మేలును జ్ఞాపం చేసుకొని ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే నో వర్డ్స్. సో ఆయనకి నాకు మాటలు రావట్లేదు, నేనేం చెప్పగలను ఇంకా అని చెప్తా ఉన్నాడు. మీరు చేసినటువంటి మేలు విషయంలో, లేకపోతే మీరు చేసినట్టు నా జీవితంలో మీరు చేసినటువంటి విషయంలో నేను మాట్లాడడానికి నా దగ్గర మాటలు లేవు అని చెప్తా ఉన్నాడు. దావీదు దేవుని యొక్క కృపకి లేకపోతే అర్హమైనటువంటి పరిశుద్ధమైన జీవితం అనేది నేను చెప్పలేం, కానీ దేవుణ్ణి ఒప్పించగలిగినాడు, దేవుణ్ణి కనికరాన్ని పొందుకున్నాడు. అందుకనే తన జీవితాన్ని బట్టి దేవుడు ఎంచుకోలేదు, లేకపోతే తన యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుడు ఎంచుకోలేదు, లేకపోతే తన కుటుంబాన్ని బట్టి దేవుడు ఎంచుకోలేదు, లేకపోతే తనకి సొసైటీలో ఉన్నటువంటి స్టేటస్ని బట్టి దేవుడు ఎంచుకోలేదు, లేకపోతే తన యొక్క తెలివితేటలను బట్టి దేవుడు ఎంచుకోలేదు అని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. కనుక అందుకని ఏమంటున్నాడంటే హూ అమ్మాయి అని చెప్పేసి ప్రశ్నించుకుంటా ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా విశ్వాస జీవితంలో చూసినప్పుడు చాలా సక్సెస్ రేట్ పెరిగినప్పుడు, లేకపోతే మంచి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఆ రికగ్నిషన్ పెరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత విశ్వాస జీవితంలో మనం ఈ లోకాన్ని ఇట్లా కౌగులించుకుంటూ ఉంటాం అన్నమాట. దాంట్లో ఉన్నటువంటి గుర్తింపు కోసం, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి దానికోసం వెతుక్కుంటూ ఉంటాం, దేవుణ్ణి పక్కన పెడతాం. కానీ దావీదు ఆ క్షణాన దేవుని యొక్క కృపను జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు, దేవుని యొక్క కనికరాన్ని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఏ విధంగా తను క్షమిస్తూ, తను ఓర్చుకుంటూ, తను ఏ విధంగా మౌళి చేస్తూ తీసుకొచ్చాడని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఏ విధంగా తనని షేప్ చేస్తూ ఒక రూపంలో తీసుకొచ్చి ఒక రూపంలో తీసుకొచ్చి పెట్టాడని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. అందుకనే దావీదు దేవుని గురించినటువంటి ఆలోచన చేసినప్పుడు, నేను దీనికి అర్హత కలిగినటువంటి వాడిని కాదు, ఇంతగా రాజు అవడానికి అర్హత కలిగినటువంటి వాడిని కాదు, నేను ఎవరిని అంటే జస్ట్ గొర్రెల కాపరిని అని చెప్తా ఉన్నాడు. దేవుడు కూడా చెప్తా ఉన్నాడు, నేను నిన్ను గొర్రెలు కాసుకునే వ్యక్తిగా తీసుకొని వచ్చి నేను రాజుగా చేశానని చెప్పి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఎస్, ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు అనమాట. నన్ను గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు తీసుకొని ఎన్నుకున్నారని చెప్తా ఉన్నాడు. అందుకని ఇంకా కిందకు వస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. కనుక దేవుడు నన్ను ఎరగటం గొప్ప విషయం, దేవుడు నన్ను తెలుసుకోవటం గొప్ప విషయం, నేను దేవుని తెలుసుకోవటం కాదు. నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు నన్ను వెతికి పట్టుకున్నాడు, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. ఎవరిని ఎరిగి ఉన్నాడు? దావీదుని మహారాజుని ఎరగలేదు దేవుడు, దావీదుని గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని తెలుసుకున్నాడు. దావీదుని మహారాజుగా దేవుడు ఎన్నుకోలేదు, లేకపోతే మహారాజుగా ఆయన్ని ఎరిగి ఉండలేదు. కానీ దేవుడు తన స్థాయి చాలా తక్కువగా, చాలా గుర్తింపు లేనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, మళ్ళా జ్ఞాపం చేసుకున్నాను, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. వాట్ ఐ యామ్ టుడే అంటే దేవుడే అని చెప్తా ఉన్నాడు. అందుకనే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఐ అనేది పక్కన పెడితే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు కనపడతా ఉంటాయి. మన యొక్క అచీవ్మెంట్స్, సక్సెస్ పక్కన పెడితే దేవుని ఆరాధించడానికి కావాల్సిన మనసు వస్తూ ఉండిద్ది. మన యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని పక్కన పెడితే, మన జీవితం నుంచి పక్కన పెడితే దేవుని యొక్క మనసుని అర్థం చేసుకోగలం, దేవునికి అనుకూలమైన ఆరాధన చేయగలం. అదే ఆరాధన దావీదు చేస్తూ ఉన్నాడు. వచ్చిందిగా అని చెప్పేసి దేవుడు ఇచ్చాడని చెప్పగానే సెలబ్రేషన్ చేయట్లేదు,
ఉత్సాహంతో పని వాళ్ళకి వాళ్ళందరికీ మంచి భోజనాలు ఏర్పాటు, విందు అవన్నీ ఏర్పాటు చేయట్లేదు. ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనని సన్నిధిలో తన హృదయాన్ని తెరిచి చెప్తా ఉన్నాడు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు స్పీక్ అని చెప్తా ఉన్నాడు. నాకు మాటలు లేవు, నేను ఏం చెప్పగలను అని చెప్తా ఉన్నాడు. నేను ఈ స్థాయికి నేను అర్హత లేనటువంటి వాడిని చెప్తా ఉన్నాడు. నాకు ఆ అర్హత లేదు అని చెప్తా ఉన్నాడు. జ్ఞాపం చేసుకుంటాను. ఒకసారి మనల్ని కూడా జ్ఞాపం చేసుకుంటే దావీదుని చూసినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు ఈరోజు మనకి జాబులు ఉండొచ్చు, లేకపోతే ఈరోజు మనం ఒక స్థాయిలో ఉండొచ్చు, ఈరోజు మనకు గుర్తింపు ఉండొచ్చు, లేకపోతే ఈరోజు కొంత ఒక ఇదిలో ఉండొచ్చు. విశ్వాసంలో ఎదిగిన తర్వాత అనుభవాల్లోకి వెళ్ళొచ్చు. కానీ ఇవన్నీ లేనప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇవన్నీ లేనప్పుడు మనం దేవుడు పిలుచుకున్నాడు. జీరో నుంచి మనం దేవుడు పిలుచుకున్నాడు. కనుక వీటన్నిటిని పక్కన పెడితే దేవుడు మనం ఆరాధించగలం. వీటన్నిటిని మనం పక్కన పెడితే దేవుడు మన హృదయం అనేది మనం దేవుడిని సరిగ్గా ఎరగలం అనమాట. అందుకని దావీదు చేస్తుంది ఏంటంటే తన రాజరికంలో వచ్చినటువంటి దాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కిందకు వస్తే అందుకని ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నీవు ఎరిగి ఉన్నావు, నువ్వే ఎరిగి ఉన్నావు, నువ్వే నన్ను కనుగొన్నావు అని చెప్తా ఉన్నాడు. అందుకే సమూయేలు ప్రవక్తను పంపించి దావీదుని అభిషేకం చేసిన దేవుడే. లేకపోతే సమూయేలు ఎరిగి దేవుడు ఆ సమాజ మందిరంలోకి వెళ్ళలేదు. సమూయేలే దేవుడిని చెప్తే దావీదు దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి అభిషేకించాడు. నిన్ను రాజుగా చేయబోతున్నాడు అని చెప్పేసి దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడని చెప్పేసి వచ్చాడు. సో దేవుడు మనల్ని కూడా చూస్తే మన జీవితంలో మనం జీరోలో ఉన్నప్పుడే, మనం ఏ స్థాయిలో లేనప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. జ్ఞానాన్ని బట్టి కాదు, స్థాయిలను బట్టి కాదు, మనకున్నటువంటి ఏ విధమైనటువంటి తలంతులను బట్టి కాదు, లేకపోతే మనం ఒక గొప్ప జీవితాన్ని జీవించామని కాదు. చాలాసార్లు అనిపించి గొప్ప జీవితాన్ని జీవించానేమో అనిపించింది. దాన్ని బట్టి కూడా విశ్వాసిగా దేన్ని నమ్ముకున్నాను, నేను దేవుని సమాజంలో ఆరాధన చేస్తున్నాను, దాన్ని బట్టి కాదు. అవన్నీ దేవుడు మనం జీరోలో ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు. నేను అనేది పక్కన పెడితే దేవుణ్ణి మనం సరిగ్గా అందుకనే దేవుణ్ణి గుర్తించడం అనేది జరిగింది అనమాట. అందుకని నేను క్వశ్చన్ చేస్తున్నాను, హూ అమ్మాయి, వాట్ ఐ అమ్మాయి, వాట్ ఈజ్ మై ఫ్యామిలీ అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, దావీదు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే 6వ అధ్యాయము సమూయేలు 2వ సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనంలో తన భార్య తనని అవమానించుతూ ఉండిద్ది. మీకాలు ఏం చెప్తా ఉండిద్దంటే, దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యొక్క మీకాలు దావీదుని ఎరుకను బయలుదేరి దేనహితిగల పనిగతులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పేసినట్టుగా తీసివేసి ఎంత ఘనముగా కనపడితివి అని చెప్పేసి అంటా ఉండిద్ది. అదే 16వ వచనంలో ఇదే మాట ఏముంటుందంటే, మీకాలు కిటికీలను చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను. రాజు, మహారాజు, కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి దేవుని యొక్క మందసం దగ్గరికి రాగానే తన యొక్క రాజరికాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసేసి అసలు కంప్లీట్గా మైమర్చిపోయి తన దేవుళ్ళలో మైమర్చిపోయి ఏం చేస్తున్నాడు అనేది గుర్తు లేకుండా, ఎవరు ఉన్నారు ఎవరి మధ్య ఉన్నారని గుర్తు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఇది రెండోసారి నాట్యం ఆడతాం. ఈ రెండోసారి నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు తంబూరు సితార అనేటువంటి సరళపు వృక్షంలో చేసినటువంటి తంబూరు సితారను తీసుకుని నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు తన భార్య చూసి, ఈయనేంటి మహారాజు, స్లేవ్ గర్ల్స్ ఉన్నటువంటి, అదే అంటాడు పనికత్తులు చూస్తుండగా స్లేవ్స్ వీళ్ళందరూ చూస్తూ ఉండగా తన స్టేటస్లో నుంచి కింద దిగి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే పెద్దగా గంతులు వేయటం ఏంటి, ఎగరటం ఏంటి, డ్యాన్స్ వేయటం ఏంటి అని చెప్పేసి మనసులో అనుకున్నది ఆయన రాగానే అంత గొప్ప వ్యక్తిని ఏమంటా ఉందంటే వ్యర్థుడొకడు అని చెప్తా ఉంది. వ్యర్థుడు అని చెప్పేసి అవమానపరిచింది. కనుక ఇంకా ఎందుకు వస్తే బట్టలు విప్పేసుకొని ఇశ్రాయేలు రాజు నీవు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతూనే రకమైనటువంటి అపహాస్యం చేస్తూ ఉంది, వెగతాళి చేస్తూ ఉంది.
అందుకు దావీదేమన్నాడంటే చాలా సింపుల్గా ఆయన చెప్పిన మాటల్లో, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనముల మీద నన్ను అధిపతిగా నియమించుచుండాకై నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని. దేవుణ్ణి మరలా కోట్ చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మరలా తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని జరిగించింది దేనికో తెలుసా? నన్ను దేవుడు ఎన్నుకోవటానికి, నేను ఇక్కడ ఉండటానికి కారణం దేవుడే అని మరలా దేవుని కోటాను. ఆయన సన్నిధిలో నేను ఎలా అయినా కనపడతాను, ఆయనకి ఇష్టమైన రీతిగా, ఆయనకి ఇష్టమైతే నేను ఎలా అయినా కనపడతాను, ఆయనకి నచ్చిన విధంగా నేను ఆరాధన చేస్తాను అని చెప్పినప్పుడు దేవుడికి నచ్చిందా లేదంటే కింద కనపడిద్ది. అక్కడ మనకేం కనపడిద్ది అంటే 22వ వచనంలో, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలు పిల్లలను కనకయుండెను. దేవుడు పెద్ద ఫస్ట్ వైఫ్, కానీ ఆమెకు సంతానం నుంచి రాజు అవ్వాలి. దేవుని గణపరచలేదు, స్టేటస్ను చూసింది. రాజరిక కుటుంబంలో నేను రాజు కుమార్తెనని చెప్పేసి అనుకుంది, కానీ దేవుని దృష్టిలో అది నచ్చలేదు. అందుకని ఏం చేశాడంటే ఎన్నుకోలేదు, పిల్లలు కూడా కంటానికి అవకాశం ఇవ్వలేదు. అందుకనే చాలా తగ్గింపుగా మాట్లాడాడు. ఎమ్మన్నే కొట్టేయొచ్చావని, ఎమ్మన్నే చంపేయొచ్చావని కోపంతో నువ్వేంటి మాట్లాడేదని చాలా తగ్గింపుతోటి ఏం చెప్తున్నాడంటే, దేవుని దృష్టిలో నేను అల్పునైనా పర్వాలేదు, నేను మనుషుల దృష్టిలో అల్పునైనా పర్వాలేదు, దేవుని దృష్టిలో నేను దేవుని సన్నిధిలో ఓకే అని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకనే దావీదు సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలిసినటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఆరాధన చేయాలో తెలిసినటువంటి వాడు, దేవునికి ఏది ఇష్టమైందో తెలిసినటువంటి వాడు. మీకాలు మనుషులను చూస్తూ ఉంటే, మీకాలు లోకాన్ని చూస్తూ ఉంటే, దావీదు దేవుని కనపరచడం నేర్చుకున్నాడు. మహారాజు అయినటువంటి వ్యక్తి. అందుకనే దేవుడు విడిచిపెట్టలేదనమాట. అందుకనే ఏమంటున్నాడంటే, దావీదుని గురించినటువంటి ఒక మాట ఏమంటాడంటే 1 సమూయేలు 13:14లో దావీదు నా హృదయానుసారుడు అని చెప్తా ఉన్నాడు. నా హృదయానుసారుడు. దావీదు ఎలాంటి వాడంటే నా హృదయానుసారుడు, నా హృదయం ఎరిగినటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు మనం విశ్వాస జీవితంలో వెళ్తూ ఉంటాం, కానీ ఆరాధన జీవితంలో దేవుని హృదయాన్ని ఎరగకుండా, దేవుని మనసు తెలుసుకోకుండా మనం ఆరాధన చేస్తే దేవునికి అంగీకారంగా ఉండవు. మన యొక్క ఆలోచనని మన యొక్క స్టేటస్లో నుంచి, లేకపోతే ఆ గురుగులో నుంచి బయటికి రాకపోతే దేవునికి ఇష్టమైన ఇంపైనటువంటి ఆరాధన మనం ఇవ్వలేము. మహారాజు అయినటువంటి రాజుగారు మొత్తాన్ని పక్కన పెట్టి జీరోలో చూసుకుంటా ఉన్నాడు, తన యొక్క బిగినింగ్ డేస్లో చూసుకుంటా ఉన్నాడు. అందుకని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఆరాధన చెప్పింది, దావీదు లాంటి ఆరాధన మనల్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దావీదు లాంటి యొక్క పరిస్థితిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఆయన యొక్క ఆరాధనలో సామ్స్ కీర్తనలు 144వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చూస్తే ఆయన నా ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపా నిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడుము, నేను ఆశ్రయించువాడు. ఇంకా కిందకు వస్తే నీవు యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు అని ఏమంటున్నాడంటే, మనం చేసే ప్రతి పనిలో మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు నేర్పించినటువంటిదే. ప్రతిదీ కూడా మనకు ఇచ్చినట్టు స్కిల్స్ కానీ టాలెంట్ ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటివే. దావీదు అందుకే స్పష్టంగా దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాడు, సన్నుతించునుగాక దేవుణ్ణి. ఎందుకంటే నా చేతులకు యుద్ధాన్ని నేర్పాడు, నేను ఎలా జీవించాలో ఎలా పోరాటాలో దేవుడు నేర్పించాడు నాకు. అదేవిధంగా నాకు ఆయన కృప, కోట, నా దుర్గము, ఆయన నన్ను కాపుదల్లో ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క భద్రతలో నన్ను బంధించాడు. ఆయన యొక్క భద్రత అనేది నన్ను చుట్టేసింది కనుక నన్ను ఎవ్వడ కూడా ఏం చేయలేడు. ఆయన దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పది అనేటువంటిది మరలా జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. ఇంకా కిందకు వస్తే ఏమంటున్నాడంటే,
యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు. ఆకాశం పైకెళ్ళి పైనుంచి ఆకాశం నుంచి భూమిని చూస్తే చిన్న బాల్లా కనపడింది, దాంట్లో మనుషులు అసలు కనపడరు, బిల్డింగ్స్ కనపడవు. అలాంటిది దేవుణ్ణి నన్ను జ్ఞాపం చేసుకుని నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి వాడిని, నన్ను ఇంతగా హెచ్చించడానికి దేవునికి నేను ఏ పాటి వాడిని. అందుకని నీ వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు అని చెప్తా ఉన్నాడు. నరులు జస్ట్ ఊపిరి లాంటి వాళ్ళే అని చెప్తా ఉన్నాడు. ఈ ఊపిరి లేకపోతే దేవుడు మనం నిలబడలేం, లేకపోతే మాట్లాడలేం, లేకపోతే ఇక్కడ భూమి మీద ఉండడానికి లేదు, అవకాశం లేదు. కానీ దేవుడు మనలో ఊపిరి పెట్టి జీవాన్నిచ్చి పోషించి సమస్తం ఇచ్చినటువంటి దేవుని వైపు మనం చూసుకున్నట్లయితే, మన జీవితాన్ని చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితంలో నుంచి ఉప్పొంగేటువంటి ఆరాధన వచ్చింది, బయటికి ఉప్పొంగే ఆరాధన వచ్చింది అనమాట. లోపల నుంచి మనకేమొచ్చిందంటే దావీదు లోపల నుంచి తన్నుకుంటూ బొగ్గలాగా భూమిలో నుంచి వాటర్ కిందకి దానంతటికి దానికి పైకి తన్నుకుంటూ వచ్చేటట్టుగా ఆరాధన అనేది హృదయం నుంచి తన్నుకుంటూ వస్తుంది, జలముల్లాగా ఉబుకుతుందన్నమాట. ఎందుకనంటే దేవుడు తన జీవితంలో ప్రతి మూమెంటు దేవుడు చేస్తున్నటువంటి మేలును చూస్తూ ఉన్నాడు. అందువల్లే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు ఏం చెప్తున్నాడంటే, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత కనికరం గలవాడు అని చెప్తాను. అదేవిధంగా రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఒకటి 9వ వచనం చూస్తే 1వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ లోకంలో సంపాదించుకున్న టైటిల్స్ అన్నిటికంటే కూడా దేవుడిచ్చిన టైటిల్స్ మనకివి. మనం లోకంలో సంపాదించుకున్నటువంటి ధనవంతటి కంటే కూడా దేవుడిచ్చేటువంటి ధనం ఇక్కడ ఉందన్నమాట. మనకి ఏం చెప్తున్నాడు 9వ వచనం, అందుకేనంటే మీరు చీకట్లో నుంచి బయటికి తీసుకురాబడ్డారు, మీకు మార్గం తెలియనట్టు పరిస్థితుల నుంచి బయటకు వచ్చారు. కిందకి ఇంకా ఏమంటున్నారంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఆశ్చర్యకరమైన ఇట్స్ మనకి తెలియదు, ఎందుకంటే కోట్లాది మంది ఉన్నారు, కానీ నన్ను నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆశ్చర్యం. అందమైన వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, మంచి రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో నుంచి చీకట్లో నుంచి మనల్నే ఎందుకు పట్టుకొని బయటికి లాగాడంటే సర్ప్రైజ్, వండర్, అదొక వండర్. అందుకని ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా, వెలుగులోకి మిని పిలిచిన వాడు ఎందుకు పిలిచాడంటే టు సర్వ్ గాడ్. ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము, ఆయన యొక్క గొప్పదాన్ని చెప్పడానికి మన సరిపోయిద్దా, మన జీవితం సరిపోయిద్దా, మన లైఫ్ సరిపోయిద్దా, మన పరిశుద్ధత సరిపోయిద్దా, మన గొప్పతనం సరిపోయిద్దా? జీరో. అయినా కానీ అంత గొప్ప దేవుణ్ణి ప్రచురం చేయడానికి నిన్ను నన్ను సాక్షిగా ఈ భూమి మీద పెట్టాడు. అందుకని కిందకు వస్తే ఏం చేశాడంటే, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు యాజకులైన ఏర్పరచుకున్న వంశమును రాజులైన యాజక సమూహం. దేవుడు మనల్ని సర్వ్ చేయడానికి యాజక వంశంగా చెప్తున్నాడు, రాజులైన యాజక సమూహం చెప్తున్నాడు. ప్రివిలేజ్డ్ పీపుల్, వెరీ ప్రివిలేజ్డ్ పీపుల్. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన దావీదు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? హ్యూమిలిటీ, తగ్గింపు, గొప్ప తగ్గింపు. తన యొక్క స్టేటస్ ఏంటనేది జాగ్రత్త చూసుకుంటూ ఉన్నాడు. దీనత్వం కలిగినటువంటి మనసు, కృతజ్ఞత కలిగినటువంటి మనసు, దేవుని ఘనపరచాలన్నటువంటి ఎరిగినటువంటి మనసు, దేవుని మేళ్ళు ఎరిగినటువంటి వాడు, యథార్థ హృదయంతో దేవుణ్ణి చూసినటువంటి వాడు. అందుకనే దేవుని యొక్క మహిమని ఎక్కడ కూడా దొంగిలించలా. రాజుగా తనంతటి తను గ్రేట్గా ఫీల్ అయినటువంటి సందర్భం ఇక్కడైతే ఏం చూపించలేదు. తను దేవునికి ఆ మహిమ, ఆయన యొక్క ఘనతని, ఆయన గొప్పతనాన్ని ఎరిగినటువంటి వాడు. అందుకనే మనల్ని చూసినట్లయితే మన జీవితంలో దేవుని మనం ఆరాధించడానికి కూడుకున్నామంటే మన యొక్క స్టేటస్ని బట్టి కాదు, లేకపోతే మనకున్న పరిస్థితిని బట్టి కాదు, లేకపోతే మనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి అచీవ్మెంట్స్ని బట్టి కాదు, లేకపోతే స్కిల్స్ని బట్టి కాదు, లేకపోతే వంశమును బట్టి కాదు, ఏ దాన్ని బట్టి కాదు. దేవుడు మనల్ని ఆయన యొక్క గుణాతిశయములని ప్రచురం చేయడానికి చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చినాడు దేవుడు. ఆయన్ని దావీదుని ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో నిన్ను నన్ను కూడా
దేవుడు ఈ లోకంలో ఎన్నుకున్నాడు. దావీదుని మహారాజుగా ఎన్నుకొని తన ప్రజలను పరిపాలించడానికి ఎన్నుకుంటే నిన్ను నన్ను కూడా దేవుడికి సాక్షిగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క గుణాతిశయాన్ని ప్రచురం చేయడానికి, దేవుణ్ణి ప్రచారం చేయడానికి, లేకపోతే ఆయన రాజులైన యాజక సమూహంగా ఉండటానికి. ప్రివిలేజ్డ్ పీపుల్, మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. మనకిచ్చిన టైటిల్స్ వేరు, మనల్ని ఎంచుకున్న విధానం వేరు. ఈ లోకంలో ఉన్నట్టు ధనము ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఆస్తులు ఇవన్నీ పక్కన పెడితే, మనం దేవుని యొక్క హృదయంలో దేవుణ్ణి ఎరిగినటువంటి హృదయంతో ఉబుకుతున్నటువంటి మనసుతోటి దేవుని ఆరాధన చేయగలం. మనం ఆలోచన చేస్తే, మన జీవితాలు చూస్తే ఎక్కడ కూడా స్పాట్ లేదనేది చెప్పగలమా? వ్యక్తిత్వంలో స్పాట్ లేదని చెప్పగలమా? మన యొక్క పనుల్లో స్పాట్ లేదని చెప్పగలమా? అంటే లోపం లేదు అని చెప్పగలమా? మన క్రియలో లోపం లేదని చెప్పగలమా? మన బ్రతుకులో లోపం లేదని చెప్పగలమా? అయినా దేవుడు స్పేర్ చేస్తూనే వస్తూ ఉన్నాడు. అయినా దేవుడు తన కనికరం చూపిస్తూనే ఉన్నాం. ఎదుటివాడు తప్పు చేస్తే మనం ఇలా వెళ్ళి చూపిస్తాం, లేకపోతే ఆ వ్యక్తిని నిలబెట్టి మనం నలుగురిలో ప్రచారం చేస్తాం, లేకపోతే ఆ వ్యక్తి గురించి మనం రకరకాల ఇదిగా చూస్తాం. దేవుడు నీ పట్ల నా పట్ల చెక్కుతున్నాడు అన్నమాట, శిల్పంలాగా. ఎందుకనంటే ఆయన యొక్క రాజులైన యాజక సమూహం దేవుడు చేసుకున్నాడు కాబట్టి. అందుకనే దేవుని ఆరాధన గురించి వచ్చినప్పుడు, ఆ కృతజ్ఞత ఎరిగినప్పుడు, దేవుని ఆరాధన చూడడం చేసినప్పుడు, ఆ దావీదును చూసినప్పుడు గొప్పగా, ఆయన ఆరాధన చూసినప్పుడు చాలా గొప్పగా. అందుకని సామ్స్, కీర్తనలు చూస్తే ఎంత చక్కగా బ్యూటిఫుల్గా పాడుతూ ఉంటాడంటే, ఎందుకనంటే దేవుణ్ణి హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. నా హృదయానుసారుడు అంటాడన్నమాట దేవుడు. దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి ఏమి ఇష్టమైంది అని అర్థం చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. విశ్వాసులుగా మన జీవితంలో ఉన్నామంటే దేవుడికి ఏది ఇష్టమైనట్టు మనం ఆలోచన చేయటం చాలా. నాకు ఇష్టమైన చాలా ఉంటాయి, దేవుడికి నచ్చిందా? దేవుని యొక్క ఆరాధన క్రమంలో కూడా దేవుడు కోరుకుంటుంది అదే అనమాట. దేవుడు మనల్ని ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు, దేనికోసం ఎన్నుకున్నాడు, ఎంత గొప్పగా ఇచ్చించాడు, ఎంతగా మనల్ని ప్రివిలేజ్డ్గా చూస్తూ ఉన్నాడు. అందుకని ఉదయకాల సమయంలో ఆయన కాపుదలను బట్టి, ఆయన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన మేలును బట్టి, ఆయన చేసిన కృపను బట్టి ఆయన ఆరాధిద్దాం. దేవుని మరలా జ్ఞాపం చేసుకుంటాం, దావీదు జ్ఞాపం చేసుకుంటాం, మరలా జ్ఞాపం చేసుకుంటాం. కళ్ళు మూసుకుందాం, దేవుడిని ఆరాధన చేద్దాం. ఈ కొద్ది మాటలను బట్టి మనం దేవుణ్ణి కృతజ్ఞత మనసుతోటి, దేవుణ్ణి మన యొక్క స్టేటస్లు, మన యొక్క పరిస్థితులు, లేకపోతే మనకున్న స్వభావాన్ని పక్కన పెడదాం. దేవుని వైపు చూద్దాం. దేవుడు ఏ స్థాయిలో మనం ఎన్నుకున్నాడు మనలా జ్ఞాపం చేసుకున్నాం. చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడు, పాపంలో నుంచి విడుదల చేసిన దేవుడు. దావీదుని ఏ రకంగా ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను కూడా అదే విధంగా ఎన్నుకున్నాడు. దేవుడికి ఒక పర్పస్ ఉంది, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. సో ఈ రోజున దేవుడిని మనం ఆ దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి, దేవుని కృపను బట్టి మనం ఆరాధన చేద్దాం.